Hi everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. So ఈ రోజు how does age affect fertility అనేది టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మనకందరికీ తెలిసిన కామన్ థింగ్ ఏంటి అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కామన్ గా అందరు ఏమనుకుంటారు, ఓన్లీ ఉమెన్ ఏజ్ ఇంక్రీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ రావట్లేదు, మెన్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అని అనుకుంటూ ఉంటారు. సో కొన్ని కపుల్స్ ఎలా ఉంటారంటే ఫీమేల్ ఏజ్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే లైక్ 23 years అట్లా ఉంటారు. బట్ మగవారి ఏజ్ చూసుకున్నట్టయితే 39-40 ఉంటారు. బట్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఓన్లీ 1 year or 2 years ఉంటుంది. అలాంటి కండిషన్ లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేటివి కామన్ గా చూస్తూ ఉంటాం. ఫస్ట్ కమింగ్ టు ఉమెన్. సో ఉమెన్ లో వయసు పెరిగే కొద్దీ మనకి ఎగ్ నంబర్ తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో కామన్ గా ఉమెన్ కి 25 to 30 మధ్యలో ఈ ఏజ్ గ్రూప్ లో రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఏజ్ అనేది చాలా హైలీ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది అనమాట. వన్స్ 30 దాటింది అంటే మనకి ఆ రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. 35 దాటింది అంటే ఇంకా ర్యాపిడ్ గా తగ్గుతుంది. అండ్ 40 దాటింది అంటే చాలా ర్యాపిడ్ గా తగ్గుతుంది. అండ్ జనరల్ గా 50 years దాటింది అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి మనం కామన్ గా అసలు చూడం జనరల్ గా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏమవుతుంది, జనరల్ గా ఫీమేల్స్ లో చూసుకున్నట్టయితే 30 to 35 మధ్యలో ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. బట్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా చూడం. బట్ 35 దాటింది అంటే మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. అండ్ 40 దాటింది అంటే ఆల్మోస్ట్ 95% ఛాన్సెస్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ అనేది మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇదే విషయం మనం మగవారిలో చూసుకున్నట్టయితే జనరల్ గా మగవారిలో కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దీ రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. వై? బికాస్ ఆఫ్ మనకి ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ క్వాలిటీ అండ్ అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మెయిన్ గా మనకి మగవారిలో చూసుకున్నట్టయితే ఆడవారిలా కాకుండా వాళ్ళకి 38 years వరకు కూడా స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ క్వాలిటీ అనేది నార్మల్ గా మెయింటైన్ అవుతుంది. బట్ అకార్డింగ్ టు మెనీ స్టడీస్ 38 క్రాస్ అయిన తర్వాత స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ 40 దాటిన తర్వాత స్పర్మ్ లోపల DNA డ్యామేజ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. 45 years దాటిన తర్వాత స్పర్మ్ లోపల కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే కొన్ని చేంజెస్ జరగడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడం అండ్ ఒక్కోసారి బేబీ డెలివరీ అయినా కూడా బేబీకి ఆటిజం లాంటి డిజార్డర్స్ అనేటివి కామన్ గా చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ ఇంక్రీస్డ్ అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్ అండ్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్. అండ్ మెయిన్ గా కూడా మనకి లైక్ హార్మోన్స్ అంటే లైక్ హార్మోనల్ డెఫిషియన్సీ అనేది కూడా కామన్ గా చూస్తాం ఫీమేల్ కి, మేల్ కి. సో మేల్ కి ఏంటి అంటే మెయిన్ గా టెస్టోస్టిరాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గినప్పుడు మనకి సెక్సువల్ లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా కూడా బోత్ కపుల్ అంటే వైఫ్ కి చూసినట్టు హస్బెండ్ కి చూసినట్టయితే ఏజ్ రిలేటెడ్ కొన్ని డిజార్డర్స్ రావచ్చు, కొన్ని డిసీజెస్ రావచ్చు. లైక్ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనకి డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ. ఎగ్జాంపుల్ మనం షుగర్ లో చూసుకున్నట్టయితే ఎక్కువ అంటే లైక్ డయాబెటీస్ కపుల్ కి, డయాబెటీస్ ఉమెన్ కి కానివ్వండి, డయాబెటీస్ మెన్ కి కానివ్వండి, ఆ షుగర్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గడం, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీకి అబ్నార్మాలిటీస్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా లైక్ ప్రెగ్నెన్సీలో కూడా 35 దాటింది అంటే మనకి ప్రెగ్నెన్సీలో కూడా అంటే బీపీ ఛాన్సెస్, షుగర్ ఛాన్సెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు అంటే లైక్ మ్యారేజ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇప్పుడు రీసెంట్ జనరేషన్ లో మ్యారేజ్ అనేది లేట్ గా చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ పర్పస్ ఆర్ బికాస్ ఆఫ్ కెరీర్ పరంగా అదంతా కూడా. సో మీరు లేట్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా కిడ్స్ ని మాత్రం, ప్రెగ్నెన్సీ మాత్రం లేట్ గా ప్లానింగ్ చేసుకోవద్దు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ఒకసారి వచ్చి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీ ఎవాల్యుయేషన్, ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. సో మీ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ట్యూబల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే కూడా కొన్ని రొటీన్ టెస్ట్ లైక్ థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకున్న తర్వాత లైక్ హౌ లాంగ్ యూ కెన్ పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ అనేది డిస్కస్ చేసిన తర్వాతనే మీరు పోస్ట్పోన్ అనేది చేసుకోవడం. మనకు ఫ్యూచర్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.